ఇవాళ ఉత్తరాంధ్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మక్కువ మండలం బాగుజోలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఇక అనంతరం అక్కడ గిరిజనులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ కార్యక్రమాలను ముగించుకొని తిరిగి సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు. కాగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు డోలిమోతల కష్టం ఉండకుండా ప్రభుత్వం రోడ్లు నిర్మించనుంది. మన్యం, అల్లూరు జిల్లాల్లో మారుమూల గిరిజన గ్రామాల నుంచి ప్రధాన రహదారులని కలిపేలా రోడ్లు వేయనుంది. 9 గిరిజన ప్రాంతాల్లో 48 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం కోసం తాజాగా 49,73,00,000 రూపాయలు మంజూరు చేసింది. ఇవాళ ఈ 2 జిల్లాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా రిపోర్టర్ శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. వెంకటేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన 2 రోజుల ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన అయితే కూడా జరుగుతా ఉన్న ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఆయన విమానంలో విశాఖకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాడిసన్ బ్లూ హోటల్కి అయితే చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. ఇప్పుడు ఈ ఉదయం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం బాగుజోలు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అయితే ఫస్ట్ తిలకిస్తారు. అనంతరం గిరిజనులతో ముఖాముఖి వాళ్ళ యొక్క కష్టసుఖాలు, వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు అన్ని కూడా అడిగి తెలుసుకుంటారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, గిరిజన ప్రాంతాల్లో అధికారుల పనితీరు ఎలా ఉంది అనే అనేక అంశాల మీద అయితే ఆయన దృష్టి సారించి గిరిజనులతో ఇంటరాక్ట్ అయి తెలుసుకునే పరిస్థితి అయితే ఉంది. అనంతరం కూడా పలు కార్యక్రమాలకి శంకుస్థాపన కూడా చేయనున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే గిరిజన గ్రామాల్లో సుమారు 9 గ్రామాల్లో ఇప్పటి వరకు మనం చూసుకుంటే డోలి మోతలతో ఒక పురుటి నొప్పులతో బాలింతలను కూడా తీసుకొచ్చిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అవన్నింటినీ కూడా చరమగీతం పాడేస్తూ కూడా 9 గ్రామాలని సుమారు 48 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడానికి ప్రధాన రహదారులకు ఆ రోడ్లు అనుసంధానం చేయడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేశారు. దీనికోసం చూసుకుంటే సుమారు 50 కోట్లు అంటే 49,73,00,000 రూపాయల వరకు కూడా నిధులు, గ్రాంట్లు అయితే మంజూరు చేశారు. గిరిజన గ్రామాలకి పవన్ కళ్యాణ్ వెళ్తుండడంతో గిరిజనులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా తమ గ్రామాలకి ముఖ్యమంత్రి హోదాలో ఎవరు కూడా ఇలా సందర్శించలేదని కూడా వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. అనంతరం కూడా వెనుదిరిగి ఆయన అమరావతికి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. ఈ సాయంత్రానికంతా కూడా టూర్ అంతా కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. వెంకటేష్, అయితే శ్రీనివాస్ చెప్పండి, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలకు చేరుకోనున్నారు. ఇంకా అక్కడ ఏ సమస్యలు ఆయన ముందుంచే అవకాశం కనిపిస్తూ ఉంది అక్కడ గిరిజనులు? అంటే టీడీఏ పరిధిలో చూసుకుంటే అనేక సమస్యలే విలయ తాండవం చేస్తా ఉన్నాయి. ఇక్కడ గిరిజనులందరూ కూడా వలస వెళ్ళిపోతున్న పరిస్థితి. కొంతమంది అయితే కూడా ఎవరైతే గంజాయి స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ భూములు కౌలుకిచ్చుకోవడం, అవే భూముల్లో వాళ్ళు పని చేసుకుంటూ జీవనం సాగించడం, పోలీసులు కేసులు పెట్టినా, పోలీసుల తోటలు కాల్ చేసినా ఈ సామాన్యమైన గిరిజనులే బలవుతున్నారు తప్ప ఒరిజినల్ స్మగ్లర్స్ అందరూ కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి. అదొక ప్రధాన సమస్య. అలాగే అరకు కాఫీ ఏదైతే ఉందో ఆ అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉత్పత్తులు, ఎగుమతులు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వాటి మీద కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. అలాగే పూర్తిగా చూసుకుంటే ఈ కురుపాము, పార్వతీపురం, అలాగే సాలూరు ఈ గిరిజన ప్రాంతాల్లో అనేక సమస్యలు విలయ తాండవం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ అన్ని సమస్యలని కూడా ఆయన తీసుకొని అనంతరం కూడా కార్యాచరణ చేసే అవకాశం అయితే ఉంది. వెంకటేష్.